సేవకులుగా అనుకుంటున్నాను. మరి సేవకులు ఉన్నారు కనుక దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, దేని నిమిత్తమే ఏర్పాటు చేసుకున్నారు, ఆయన సువార్తను మనం ప్రకటించడానికి మనము ఆయనకు రాయబారులుగా ఉన్నాము కనుక పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులైన వారిని అందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడ్లకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థితి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ఇక్కడ చేరిన మనము కూడా దేవుని ఆత్మ మన మీద ఉంటేనే, మనలో ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. దేవుడు ఆత్మస్వరూపి. ఎవరైతే ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో వారి హృదయంలో దేవుడు నివసిస్తూ ఉంటాడు. వాళ్ళ హృదయాన్ని పరిశీలిస్తుంటారు. హృదయం యొక్క తలంపులను ఉద్దేశంలో ఎరిగిన దేవుడు గనక ఇక్కడ యెషయాను దేవుడు పిలుచుకొని తన వాక్యమును బోధించడానికి ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, వచ్చినందుకు దీనులకు సువార్తమాన ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించను. ఆమేన్. దేవుడు మనల్ని అభిషేకించకపోతే మనం నిలబడలేము, సువార్త ప్రకటించలేము. ఆయన మాట్లాడకపోతే మనం ఏం మాట్లాడలేము. మాట్లాడతామా? మాట్లాడలేము. నిన్ను నన్ను మనలందరినీ ఆయన ఎప్పుడు అభిషేకించాడంటే తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీవు ఆయనకు కావాలని ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు మనము ఇప్పుడు సేవకు వచ్చినది కాదండి. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను మీ అడల గొప్ప ఉద్దేశములను ప్రణాళికను కలిగి ఉన్నాను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంట? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అయితే సేవకుల పని ఏంటిదంటే, అనేకులు ఎందరో తమ హృదయంలో నలిగిపోతుంటారు. కష్టాల చేత, దుఃఖం చేత, బాధ చేత, కుటుంబ సమస్యల చేత, అనారోగ్యం చేత, అప్పుల బాధ చేత, మానసిక ఒత్తిళ్ల చేత ఎంతో కృంగిపోతుంటారు. ఆ కృంగిపోయిన సమయంలో మనము దేవుని సువార్థికులుగా, దేవుని పనివారిగా మనం ఏం చెప్పాలంటే వారికి, అమ్మా దేవుడు మనకున్నాడు, దేవుడు మనకున్నాడు. ఇక్కడ దైవజనులు మంచి వాక్యం రాశారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నిజమే. ఎంత మరి అనేక రకాలైన ప్రయాసములు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఎంతో ప్రయాసపడుతుంటారు. కుటుంబ యజమానురాలు తన పిల్లల కొరకు, తన కొరకు ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటారు. అయినను వారికి విశ్రాంతి దొరకట్లేదు. ఎక్కడికి వస్తే విశ్రాంతి దొరుకుతున్నదంటే దేవుని సన్నిధికి వస్తే. దేవుని సన్నిధిలో సంపూర్ణ సుఖశాంతులు గలవు. ఎక్కడ దొరకవండి సంపూర్ణమైన సుఖశాంతులు ఎక్కడ దొరకగానే మనకు ఒకే ఒక చోటు. ఏంటిది ఆ చోటు అంటే దేవుని సన్నిధిని అనుభవిస్తే, దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటే మనం సంతోషంతో ఉంటాం. కనుక మనము సంతోషించిన ఆ సంతోషాన్ని ఇతరులకు మనం పంచాలి. ఎందుకు పంచాలంటే నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, అంటే బలపరచుటకు. ఎదురు నలిగిపోతుంటారు వారి కుటుంబ జీవితంలో ఎంతో 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 చివరికి వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఆ బాధను తట్టుకోలేక, ఆ శ్రమను తట్టుకోలేక
అందుకనే ప్రభువు యెహోవా ఆత్మ నీ మీద ఉన్నది కనుక నీ డ్యూటీ ఏంటంటే నలిగిన వారిని వారి హృదయాలను ఏం చేయాలంటే బలపరచాలి. ఎందుకు బలపరచాలంటే దీనులకు సువార్త మనం ప్రకటించడానికి యెహోవా నిన్ను అభిషేకించాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఒక పాత్రగా నియమించుకున్నాడు. నువ్వు బ్రతుకు దినములంతయు దీనులకు మాత్రమే. దీనులు అంటే ఎవరంటే ఎవరైతే ఇరిగి నలిగిన హృదయం గలవారై దీనత్వం కలిగి ఉంటారో వారికి దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించినప్పుడు వారు ఆ సత్యవాక్యం తెలుసుకొని నిజమే మరి నా జీవితంలో అనేకమైన కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వాటన్నిటి నుండి విడుదల పొందడానికి, ఈ విడుదల కావడానికి నాకు ఒక రక్షణ దుర్గము ఉన్నదని ఆ దైవ సేవకుల నోటిలో నుండి వచ్చిన మాటను బట్టి అక్కడ నలిగిన వారు బలపరచబడుతూ ఉంటారు. ఇక చెరలో ఉన్న వారికి విడుదల. ఆమేన్, హల్లెలూయా. చెర అంటే కష్టము. ఆ చెర అంటే ఈ శ్రమలను నేను కాలలేనండి, ఈ శ్రమలను నేను తట్టుకోలేనండి, ఈ శ్రమలు నా వల్ల కాదండి, నేను జయించలేనండి అని కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, మరొకటి జరుగుతుంటుంది. అవి సాతాను పెట్టే సిక్కు సమస్యలు. ఆ సమస్యల నుంచి విడుదల పొందాలి అంటే దైవ వాక్యము మనము బాగుగా ఎదిగిన వారమై ఉండాలి. దేవుని మాటకు లోబడుతూ ఉండాలి. దేవుని మాటకు విధేయత కలిగి బ్రతికినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు కనుక ఆ నివసించినప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల ఎక్కడి నుండి వస్తుందంటే యేసయ్య నామంలో విడుదల ఉంది. పైగా వాక్యం చెప్పాడు, దయ్యం పూతోని దయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఏం చేస్తారంటే పౌలును శీలను అక్కడ దేవుని వాక్యం బోధిస్తూ ఉన్న సమయంలో ఆ పూతోను దయ్యం అంటది. ఏమంటదంటే, నేను మిమ్మల్ని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడే నన్ను బాధ పెట్టుకు వచ్చారా అని అంటూ ఉంటారు. సర్వోన్నతమైన కుమారుడా, నన్ను ఎందుకు బాధిస్తున్నావు అనే మాట. అదే మరి కనుక ఆ బాధ పెట్టడానికి ఎందుకు వచ్చావని ఆ దయ్యం కూడా దేవుని వాక్యం తెలిసింది కనుక దాన్ని తెలిసిపోయింది. ఏంటిదంటే దేవుని కుమారుడు కనుక బాధ పెడుతున్నాను అంటే మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చావా అని ఆ దయ్యము తెలుసుకుంది. కనుక ఆ దయ్యం నుండి విడుదల కలగడానికి చెరలో ఉన్న వారికి విడుదలను. ఆమేన్, హల్లెలూయా. చెరలోనున్న మరి పూతోడు దయ్యం పట్టిన ఆ స్త్రీ చాలా మందిని ఆమె ఏం చేస్తుందంటే చెరుపుతూ ఉంటుంది. చాలా మందికి అన్యాయం చేయొచ్చు కనుక వాళ్ళను ఆ దయ్యాన్ని బాధ పెట్టడానికి దేవుడే ఆ దైవ సేవకుల ద్వారా మాట్లాడించాడు. కనుక అక్కడికి వచ్చి ఎప్పుడైతే దేవుని సేవకులు వచ్చారో దానికి భయం వేసింది. ఎందుకు అంటే దేవుని సేవకుల్లో దేవుని ఆత్మ ఉంటుంది కనుక దానికి భయం వేసి ఇప్పుడే నన్ను వదిలేసిపో అంటే ఈ